మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసనమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురు చూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా మేడారంలో అమ్మ దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే గద్దెల మీద సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువు తీరారు. 2-3 గంటల్లో సమ్మక్క తల్లి కూడా గద్దెపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాల్టి రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 4 వనదేవతలు, లక్షలాది మంది భక్తులకు దర్శనమివ్వనున్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. భక్తుల కోలాహలంతో మేడారం మారుమోగుతోంది. శివసత్తుల పూనకాలతో హోరెత్తుతోంది. దేవాలయం ముందు నుంచి కార్తీక గేట్ నుండి జంపన్నల వరకు క్యూ లైన్ మార్గాలు, అలాగే దర్శనం చేసుకోవడానికి అమ్మవారి గద్దెల దగ్గర ప్రత్యేకమైన క్యూ లైన్ మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ మార్గం ద్వారా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అందరికీ కూడా క్యూ లైన్ మార్గం ద్వారా వచ్చిన వారికి మాత్రమే సులభతరమైన అమ్మవారి దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులు గమనించి క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా తొందరగా దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులు గమనించి ప్రతి ఒక్కరు కూడా క్యూలైన్లోనే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారిని సమర్పించే సానుకూల మొక్కుబడులు కుండీలో వేసుకొని మీ మొక్కుబడులు చెల్లించుకోవచ్చు. మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసనమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురు చూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా మేడారంలో అమ్మ దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే గద్దెల మీద సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువు తీరారు. ఘట్టం అని చెప్పడానికి లేదు, ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చేటటువంటి సందర్భము నిన్న శురువైంది. ఈరోజు సమ్మవ్వ తల్లి మనందరినీ దీవించనికే చిలకల గుట్ట మీదకెంచి కుంకుమవరిని రూపంలో వస్తుందని మనం అందరం నమ్మకము. మనకందరికీ తెలిసిన చరిత్ర, మనకందరికీ తెలిసిన కథ గదే ఉంటుంది. ఆ కుంకుమవరిని రూపంలో అమ్మవారు గద్దెల మీదకి రానికి ఎంత పెద్ద తంతు, ఎంత పెద్ద కథ, ఎంత పెద్ద ముచ్చట. అబ్బో అబ్బో అబ్బో, ఇప్పటిదాకా చూస్తుంటే ఈసుకేస్తే రాలని జనం ఒక్కసారి
గుడి ముందట అంటే గద్దెల ముందట మీరు ఒక్కసారి కనుక చూసినట్టయితే పానం అంతా అబ్బా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? జాతరకు వచ్చినోళ్ళు ఎట్ల దర్శనాలకు పోతున్నారో చూడండి. ఆ దర్శనాలకి పోయేటోళ్ళు కొంతమంది అయితే అమ్మవారి రాకని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది. పబ్లిక్ అందరు చూడండి, మేడారం అంతా కూడా నిండిపోయి పబ్లిక్ అందరూ కూడా ఏమంటారు, ఇట్లా కుల కనబడుతున్నారు అంటారు కదా, అగో అట్లా అమ్మవారిని రాక కోసం, అమ్మవారిని చూడడం కోసం, అమ్మవారి ప్రేమను అందుకోవడం కోసం, అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం కోసం, అమ్మవారికి ఓడి బియ్యాలు అందించడం కోసం, అమ్మవారికి తెచ్చినటువంటి బంగారు ముద్దలు వాళ్ళ ఎత్తు నిలువెత్తు బంగారాలు అందించడం కోసం పబ్లిక్ అందరూ కూడా లక్షల పబ్లిక్ వచ్చున్నారు. మొత్తము ఈ మేడారం జాతరనంట ఒకప్పుడు మొత్తం కోయ వాళ్ళు మాత్రమే చేసుకునేదంట. 1940వ సంవత్సరం తర్వాత నుండి మళ్ళా మన పబ్లిక్ అందరం పెరుగుతుంటే, మనం బయట వాళ్ళం అందరం లోపలికి పోతుంటే, ఆదివాసీలు మాత్రమే కాదు మనలాంటి మామూలు పబ్లిక్ అందరు కూడా లోపలికి పోయి అమ్మవారికి దండం పెట్టుకుంటుంటే, మొక్కుకుంటుంటే ఆ జాతర ఇంతింతయి అంతింతయి అని తెలంగాణలో అతిపెద్ద జాతర. అట్లనే మన భారతదేశంలో, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని చెప్పుకునేటటువంటి జాతర ఈ జాతరను చూడడానికి పబ్లిక్ వస్తారేమో అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది జాతర చూడడానికి వచ్చే పబ్లిక్ కాదు. వాళ్ళు అమ్మను నమ్మి, అమ్మను మొక్కి, అమ్మ కోసమై వచ్చి, అమ్మ మీద ప్రేమతోటి అమ్మ చెప్పుతున్నటువంటి మాటలు, అమ్మిస్తున్నటువంటి ధైర్యం అందుకోనికే 2 ఏళ్ళ దాకా మళ్ళీ నిమ్మలంగా పిల్ల పాపలు అందరూ సల్లంగుండనికే చేస్తున్నటువంటి జాతర. వస్తున్నటువంటి భక్తులు ఒక్కొక్క దిక్కు అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులు అమ్మవారికి ముడుపులు సమర్పించుకునుడు, అమ్మవారికి మొక్కులు సమర్పించుకునుడు, పిల్లా పాపలను తీసుకొచ్చుకునుడు, వచ్చి అమ్మలను దర్శనం చేసుకునుడు. అయితే ఇక జాతర ముచ్చట్లేందంటే అన్ని సౌలతులు జాతరలు కల్పించిండ్రు. అందరికీ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు అందరికీ అందేలాగా ప్రయత్నాలు చేసిండ్రు. అయితే ఒక దగ్గర ఉండొచ్చు, ఒక దగ్గర లేకపోయి ఉండొచ్చు, ఇదంతా వేరే ముచ్చటైతే అమ్మనే నమ్ముకొని వచ్చినాము 2 రోజులు అమ్మ కోసం ఇంత కష్టమైన పడమా అని, ఎంత కష్టమైనా కూడా ఆ గద్దెల కాడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నటువంటి పబ్లిక్ వాళ్ళ సంతోషము చూస్తుంటే ఆహా ఏమా ఆనందం. నిన్న కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి వచ్చింది. కాక సారయ్య అనేటటువంటి ఒక పూజారి అమ్మవారిని తీసుకొని వస్తే, ఈరోజు కృష్ణయ్య అనేటటువంటి పూజారి సమ్మవ తల్లిని తీసుకొని వస్తున్నాడు. సమ్మవ తల్లిని తీసుకొని వస్తుంటే అధికారికంగా లాంఛనాలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచిగా బందోబస్తు పబ్లిక్ మధ్యలో ఎవ్వరు ఎటువైపు నుండి వచ్చి అమ్మవారిని తలగకుండా 3 అంతరాల బందోబస్తుతోటి పోలీసు సిబ్బంది అంతా కూడా అమ్మవారిని తీసుకొస్తున్నారు. అమ్మవారితో పాటు ఎర్ర బట్టలు వేసుకొని కనబడుతున్నటువంటి కోయ బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమ్మవారికి చుట్టుపక్కలుండి అమ్మవారికి బందోబస్తు ఇస్తున్నారు. మరి అమ్మవారు మన అందరి కోరికల్ని తీర్చనికే అమ్మవారు మెల్లగా నడిచి వస్తున్నటువంటి ఆ చిలకలగుట్ట తొవ్వ ఒక్కసారి చూస్తే కళ్ళకు పండుగ లెక్క కనబడుతుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆడవిల్లలు అందరూ కూడా అద్భుతంగా అమ్మవారి కోసం ముగ్గులల్లో రంగులేసి పెద్ద ముగ్గులేసి ఆ ముగ్గులల్లో సాక్షాత్తు సమ్మక్క తల్లిని చూపించుకుంటా, సమ్మక్క తల్లి గద్దెలను చూపించుకుంటా ముగ్గులేసి ఆ ముగ్గుల కాడని, ఆ గద్దెల కాడని కోళ్లను, మేకలను అమ్మవారి కోసం కోసి ఆ రక్తం మీదకెంచి అమ్మవారు వస్తే మా అందరికీ ఆనందం. అమ్మవారు చల్లగా వస్తుంటుంది, నిమ్మలంగా రక్తాన్ని దాటుకుంటూ అమ్మవారు వస్తుంది అన్న ఆలోచనతోటి మొత్తం ఆ తొవ్వంతా కూడా నెత్తురుతోటి నిండిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తము పబ్లిక్ అందరూ అమ్మవారికి కుడివైపు ఎడమవైపు నిలబడ్డరు. ఎంతసేపు అయినా కూడా పర్వాలేదు అని సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారు వస్తుంది అన్న ఆలోచనతోటి చిలకలగుట్ట తొవ్వంతా కూడా సాయంత్రం 4 గంటల నుండి కిటకిటలు ఆడుతుంటే ఇప్పటిదాకా కూడా ఇంకా అమ్మవారు ఎదుర్కోళ్ళ గుడికాడు ఉంటుంది, అక్కడ దాకా వచ్చింది అన్నారు. ఎదుర్కోళ్ళ గుడి కూడా దాటిన తర్వాత మెయిన్ చౌరస్తా ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంబంధించినటువంటి మెయిన్ చౌరస్తా, ఆ చౌరస్తా ఎదురుగానే అమ్మవారి గద్దెలు, అమ్మవారికి సంబంధించిన కొత్తగా కట్టినటువంటి ఆర్చులు ఉన్నాయి. ఆ మెయిన్ చౌరస్తాకు వచ్చి చౌరస్తా నుండి నిన్న మొన్న మనం చూస్తున్నాం, నిన్న కూడా
చౌరస్తా నుండి ఎడమ బందుకు పోతే అంటే గుడిల వైపు నుండి కుడి బందుకు పోతే అమ్మవారికి సంబంధించినటువంటి సమ్మక్క గుడి ఉంటుంది. బొడ్రాయి అంటారు దాన్ని. బొడ్రాయి కాడికి పోయి సమ్మక్క గుడి కాడికి పోయి అమ్మవారు ఆడ ప్రత్యేకమైనటువంటి పూజలను సిద్ధమైన వంశస్థులతోటి చేయించుకొని కృష్ణయ్య పూజారి అమ్మవారిని పట్టుకొని వస్తున్నారు. అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. అమ్మవారిని ఆయన మీద భారంగా వేసుకొని కూడా సంతోషంగా వస్తున్నటువంటి ఎంతో భారము అమ్మవారిని తీసుకొని రావడం అంటే ఆ అమ్మవారు వస్తుంటే ఆ అమ్మవారి డప్పుల మోతకు ఆ దరువులకు అమ్మవారిని తీసుకొచ్చి ఆ డప్పుల సప్పుడుకు చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అందరికీ కూడా షిగాలు వస్తున్నాయి. వాళ్ళు శివసత్తులు అందరూ కూడా ఊగుతున్నారు. అమ్మవారి పేయి మీదకి వస్తుంటే ఆనందంతో ఆడుతున్నారు. వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఆనందము, వాళ్ళు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నటువంటి సంతోషము చూస్తుంటే నిజంగా పానమంతా పులకరించిపోతున్నది. మేడారంలో ఉండి కళ్ళకు గట్టినట్టుగా చూస్తుంటే మాకే ఇంత సంతోషం అవుతుంటే టీవీల ముందట కూర్చొని మొత్తం దగ్గరికి పోయి చూస్తున్నటువంటి పబ్లిక్ మీరు ఎంత అదృష్టవంతులు. ముద్దుగా మేడారం జాతరంతా మీకు కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తున్నాము. చూడుండి, సంతోషపడుండి. నేను మేడారం జాతరలో మొట్టమొదలు పోలీసు సోదరులందరూ కూడా ఒక్క పరుగున మొత్తం అందరూ ఒక 200 మంది 300 మంది పోలీసు సోదరులందరూ కూడా ఒక్క పెట్టున ఉరికిండ్రు చిలకల గుట్టకు. ఆ ఉరకడం కూడా ఎంత అందంగా అనిపించిందో. ఉరికి ఆడందరూ బందోబస్తు ఇచ్చిండ్రు. రోప్పాటి బందోబస్తు అంతా తయారైనరు. ఆడికించి ఎస్పీ సారు రామ్నాథ్ సారు ఉన్నాడు కదా, సుధీర్ రామ్నాథ్, కేకన్ సారు AK-47 గన్నుతోటి ఇక మీదికి అధికారిక లాంఛనాలతోటి AK-47 గన్నుతోటి షూటింగ్ చేస్తే అమ్మవారు సారు షూటింగ్ చేయంగానే అమ్మవారు చిలకల గుట్ట మీదకించి కిందికి దిగి ఆ కుండలో ఉన్నటువంటి కుంకుమ భరిణి ఏదైతే ఉన్నదో కృష్ణయ్య పూజారి తీసుకొస్తున్నటువంటి కుంకుమ భరిణ రూపంలోనే ఆ అమ్మ ఉన్నది. ఆ సమ్మవ్వ తల్లిని అంత ప్రేమగా అంత జాగ్రత్తగా మనందరి కోసం పట్టుకొని వచ్చి తీసుకొని వస్తున్నటువంటి సందర్భము ఇప్పుడు కనబడుతున్నది. ఆ అమ్మవారిని తీసుకొని వస్తుంటే మధ్యలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ఏంటంటే ఎదుర్కోళ్ళ గుడి. అమ్మ ఎదురు వస్తుంటే కోళ్లను ఎగిరేసి ఎదుర్కొంటున్నారు అమ్మని. ఆ అమ్మ ఎదుర్కొన్న తర్వాత అమ్మని పట్టుకొని జాగ్రత్తగా మనందరి కోసం తీసుకొని వస్తున్నాడు కృష్ణయ్య పంతులు. ఆ పంతులు తీసుకొస్తున్నటువంటి ఆ కృష్ణయ్య పూజారి సిద్ధబోయిన వంశానికి సంబంధించినటువంటి పూజారి, ఆ పూజారి ఆయననే అమ్మవారిని తీసుకొని వస్తున్నాడు. కానీ ఆ అమ్మవారు 900 సంవత్సరాల క్రిందటనే ఈ అమ్మవారి జాతర షురు అయితే అక్కడి నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా 1940వ సంవత్సరంలో కూడా అమ్మవారి జాతర చిలకలగుట్ట మీదనే జరుగుతుండేనంట. కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ అంతా పెరిగినాక, ఇంతమంది పబ్లిక్ పెరిగినాక అమ్మవారి జాతరను అంటే 1940వ సంవత్సరం తర్వాత గద్దెలు కట్టించి ఆ గద్దెల మీదకి అమ్మవారిని మాఘశుద్ధ పౌర్ణమి నాటికి తీసుకొచ్చి అమ్మవారికి జాతర చేసి పౌర్ణమి తెల్లారి అమ్మవారిని తీసుకుపోయి వనప్రవేశం చేయిస్తారు. ఇంత చక్కటి తంతు, ఇంత అద్భుతమైన తంతు మన తెలంగాణలో ఉన్నది. మన తెలంగాణలో ఉన్నది అంటే నిజంగా ఎంత ఆనందము, మనం ఎంత గర్వపడేటువంటి విషయము. మనం తెలంగాణ బిడ్డలమైనందుకు నిజంగా మేడారం సమ్మక్క సారక్క జాతర మా దగ్గర ఉన్నది, మా తెలంగాణలో ఉన్నది. మరో మహాకుంభమేళ అనేటటువంటి జాతర ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. కానీ దగ్గర 2 నుండి 6 కోట్ల మంది పబ్లిక్ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అంతమంది పబ్లిక్ని అమ్మ ఆదరిస్తున్నది, అమ్మ చూస్తున్నది, అమ్మ దీవిస్తున్నది. ఎన్ని కష్టాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా అమ్మవారిని నమ్ముకొని మూట ముల్లే నెత్తి మీద పెట్టుకొని వస్తున్నటువంటి మొత్తం పబ్లిక్ అందరు కూడా అమ్మను నమ్ముకొని వస్తున్నారు. మూట ముల్లే నెత్తి మీద పెట్టుకోవడమే కాదు, పిల్లలు ముసలోళ్ళు అందరినీ పట్టుకొని వస్తున్నారు. ముద్దుగా పిల్లలందరికీ అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళందరూ గుండ్లు ఏపిస్తున్నారు. పిల్లలను ఎత్తుకొని వాళ్ళ మొక్కులన్నీ తీసుకొని నెత్తి మీద బంగారాన్ని పెట్టుకొని వస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఇంత ఆనందం ఇస్తున్నటువంటి అమ్మ నీకు మేమేమి ఇవ్వగలం తల్లి, మేమేమి ఇవ్వలేమమ్మా. మా బాధలు చెప్పుకుంటున్నాము, ఇంకా నీకు మా బాధలు చెప్పుకుంటున్నాము, మా కష్టాలను చెప్పుకుంటున్నాము. నువ్వు మాకు మా కష్టాలను తీర్చేటటువంటి అమ్మవు, నువ్వు మాకు ధైర్యం ఇస్తున్నావు తల్లి. నీవు ఇచ్చినటువంటి ధైర్యంతో మళ్ళీ 2 ఏళ్ళ దాకా అమ్మ నిమ్మలంగా బతుకుతాము.
నువ్వు మమ్మలను చూడు తల్లి, నువ్వు ఉన్నవన్న నమ్మకంతో వచ్చినాము. నువ్వు రావాలి తల్లి, నువ్వు వస్తే నిన్ను చూసి నిన్ను దండం పెట్టుకొని నీకు మా మొక్కులు చెల్లించుకొని మాకు ఇప్పుడు కొత్తగా ఉన్న మొక్కులన్నీ కూడా మొక్కుకొని మళ్ళా 2 ఏళ్లకు వచ్చి నీ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటాం తల్లి అని మొక్కుతున్నటువంటి పబ్లిక్ ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకంగా మేడారం అంతా కూడా మారు మోగిపోతుంది. సమ్మక్క తల్లి వస్తుంటే గద్దెల మీదకి, సమ్మక్క తల్లి చిలకలగుట్ట మీదకించి దిగి గద్దెల దిక్కు ప్రయాణం చేస్తుంటేనే ఇసుకేస్తే రాలని జనము అసలు ఎటు చూసినా డప్పుల మోతలు. దద్దరిల్లిపోతున్న మేడారం అనాలే కానీ నిజానికి ఇది దద్దరిల్లిపోతున్న మేడారం కాదు. ఒక్క రాష్ట్రపోళ్ళు లేరిడా, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఒక్కసారి ఒకప్పట్లో మనం లెక్క పెడితే 1 2 3 4 5 6 7 ముందు 5 రాష్ట్రాలలోకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ స్టాఫ్ అందరికీ విజ్ఞప్తి, కాన్సెప్ట్ రావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ భోజన కార్యక్రమాన్ని త్వరగా ముగించుకొని 10 నిమిషాల ముందు 10 గంటలకి ఒక 10 నిమిషాల ముందుగానే విధులకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసన్నమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురు చూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు. సంబంధించిన ఇంకొక ముచ్చట మర్చిపోయినా, అదేంటంటే మామూలుగా మన 7 రాష్ట్రాల పబ్లిక్ రావడమే కాదు, ఈ కిత్తకు వేరే దేశాలకెంచి కూడా మన రాష్ట్రంలో మన మేడారం జాతరను చూడడానికి వచ్చిండ్రు. న్యూజిలాండ్ నుండి కొంతమంది టూరిస్టులు వచ్చి మన మేడారం జాతరను కళ్ళతోటి చూసుకొని అసలు ఏముంటుంది, ఎట్లుంటుంది, ఏం కథ అని అన్ని ముచ్చట్లు తెలుసుకొని మన బిడ్డలందరితోటి కలిసి మెలిసి ఆడి పాడి మంచిగా వాళ్ళు ఆనందంగా అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్ళిపోయినరు. ఇగో అమ్మవారి ఆగమనం చూడండి. ఆడుకుంటా వస్తున్నటువంటి పబ్లిక్ కొంతమంది అయితే ఇంకొక దిక్కు అమ్మవారిని వస్తున్న సందర్భంగా అమ్మవారికి ఎదురు వస్తూ డప్పుల దరువులతోటి స్వాగతం పలుకుతున్న వాళ్ళు కొంతమంది. నేను న్యూజిలాండ్ వాళ్ళ ముచ్చట చెప్పిన కానీ న్యూజిలాండ్ వాళ్ళే కాదు, ఆ అమ్మవారి జాతరను చూడనికే 5 ఏళ్ల తర్వాత దుబాయ్ నుండి వచ్చిన ఒక కొడుకుతోటి ఈరోజు ముచ్చట పెట్టిన. చాలా ఆనందంగా ఉన్నదక్క. జాతర టైంకు వచ్చిన 5 ఏళ్ళైంది నేను దుబాయ్కి పోయి, కానీ వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే నా పానం అంతా కూడా నిమ్మలమైంది అక్క, నా పానం అంతా చల్లగా అనిపించింది, మస్తు సంతోషమైంది అక్క అని చెప్పిండు మధ్యాహ్నం. అట్లనే ఇంకొక తల్లి అమ్మవారికి మొక్కుకున్నదంట. మొక్కుకొని ఆ అమ్మ బిడ్డలు పుట్టినాక అమ్మ బిడ్డలను తీసుకొని వస్తాను మొక్కుకున్నదంట. ముద్దుగా బంగారు తల్లిలో బిడ్డ పుట్టింది. ఆ అమ్మ బిడ్డను తీసుకొని ఆస్ట్రేలియాకేంచి వచ్చింది. పోయిన కిత్తకు జాతరకు రాలేకపోయినమ్మా, బిడ్డ చాలా చంటిదుండే,
ఈ కిత్తకు అమ్మను చూడడానికి వచ్చిన నా బిడ్డను అమ్మకు చూపించనీకి వచ్చిన అని చెప్పింది. ఆ అమ్మను చూస్తే కూడా మస్తు సంతోషం అనిపించింది. ఉద్యోగాల కోసము తల్లిదండ్రులు పిల్లల ఉద్యోగాల కోసం మొక్కుకున్నోళ్ళు ఎక్కడెక్కడనో మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లకు ఉద్యోగం వచ్చింది, దర్శనం చేసుకున్నానమ్మ, చాలా సంతోషంగా ఉంది. నా ఎత్తు బంగారం నేను అమ్మవారికి సమర్పించుకున్నా అని చెప్పిన బిడ్డను చూసినాము. మెల్లగా మెల్లగా అమ్మవారు దగ్గరికి వచ్చేస్తున్నారు. గద్దెల దగ్గరికి రావడం అంటే గద్దెల దగ్గరికి రావడం కాదు, ఈ చౌరస్తాకు వచ్చేస్తున్నారు. ఈ చౌరస్తాకు వస్తుంటే ఇంకొక ముచ్చట ఉంటుంది. అమ్మవారు చక్కగా గద్దెల మీదకే రారు కాబట్టి సమ్మవ్వ గుడి ఉంటుంది, బొడ్రాయి ఉంటుంది, ఆడికి పోయి ప్రత్యేక పూజలు ఉంటాయి. అక్కడికెంచి పూజలు చేయించుకోవాలి. ఆ తర్వాతనే అమ్మవారు గద్దెల మీదకి వచ్చి నిమ్మలంగా కూర్చుంటుంది. అమ్మవారు గద్దెల మీదకి వచ్చినాక కూడా ఒక ముచ్చట ఉంటుంది. అదేంటంటే అమ్మవారు గద్దెల మీదకి వచ్చింది అని మనం అంటాము. కానీ అమ్మవారు గద్దెల మీదకి వచ్చినాక మొత్తం అన్ని లైట్లన్నీ బంద్ చేసి పారేస్తారు. లైట్లన్నీ బంద్ చేసినాక ఆ కృష్ణయ్య పూజారి, అమ్మవారిని తీసుకొచ్చినటువంటి పూజారి, అమ్మవారికి సిద్ధపోయిన వంశస్థులందరూ కూడా అమ్మవారికి పూజలు చేసుకొని